న్యాయాధిపతులు 3వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఇచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను కొండలో నివసించు హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నాహరాయి యొక్క రాజైన కూషన్రి షాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నాహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీలను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని జయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను స్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తి పైని కప్పుకొనినందున అతడు కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలువెళ్ళిన తర్వాత రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంఖాని వర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి సెయీరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బోరను ఊదగా ఇశ్రాయేలీలు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను.